అరే సో ఇక్కడ మనకు ఇంతకుముందు మీకు చెప్పాను, ఏం చెప్పాను? సో ఇక్కడ మనకి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి డిస్కస్ చేసాం. అది సేవ్ అయింది. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ మనకి ఎలా ఉంటుంది? ఎక్స్ కోఆర్డినేట్ ని మనం ఐ వెక్టర్ తోటి రిప్రజెంట్ చేస్తాం, వై కోఆర్డినేట్ ని జే తోటి రిప్రజెంట్ చేస్తాం, తర్వాత జెడ్ కోఆర్డినేట్ ని కే తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకు ఒక వెక్టర్, ఏదైనా వెక్టర్ మనం రాయాలి అంటే వెక్టర్ ఎలా వస్తుంది? ఏ క్యాప్ ఏ బార్ అని చెప్పేసి అనండి. ఏ బార్ ఈక్వల్స్ టు సమ్ ఒక మ్యాగ్నిట్యూడ్ ఏఎక్స్ అంటే అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఐ ప్లస్ ఏవై అలాంగ్ వై యాక్సిస్ విత్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ ఏజెడ్ కే. సో అంటే ఇక్కడ మనకి ఏంటి, ఒక్క నిమిషం, ఇవేంటంటే మనకు జస్ట్ డైరెక్షన్స్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి. ఐజేకేలు ఓన్లీ డైరెక్షన్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి, డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్ మనకు ఈ ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఈ మూడు ఉన్నాయి కదా, సో ఇవేంటంటే మ్యాగ్నిట్యూడ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి, మ్యాగ్నిట్యూడ్స్. ఓకే, మ్యాగ్నిట్యూడ్స్. సో ఈ మ్యాగ్నిట్యూడ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ నుంచి ఏ వెక్టర్ టోటల్ ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నార్మల్గా మీకు పైథాగరస్ థీరం ఐడియా ఉంది కదా. సో పైథాగరస్ థీరం కాన్సెప్ట్ లో మనం ఇఫ్ ఇన్ కేస్ సో ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ కావాలనుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తాం. సో అప్పుడు మనకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. ఓవరాల్ టోటల్ ఏ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కావాలనుకుంటే వాటి కోషన్స్ ఎక్స్ ఐ కోషంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఏఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ జే కోషన్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఏవై హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ కోషన్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఏజెడ్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ మ్యాగ్నిట్యూడ్ చేసుకుంటే అప్పుడు మనకు నెంబర్ వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ వెక్టర్, ఇది కంప్లీట్ అప్పుడు స్కేలార్ అవుతుంది. స్కేలార్ అంటే జస్ట్ ఏంటంటే మనం మ్యాగ్నిట్యూడ్ వస్తాయి ఇక్కడ, అంతే. మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వస్తాయి. అంతే. ఇక్కడ మనకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో ఇది ఏంటి, ఒక్క నిమిషం, ఎవరు భవానీ. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి మనకి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో ఇది మనకేంటి, ఇది యూనిట్ వెక్టర్ కాన్సెప్ట్, ఇదంతా యూనిట్ వెక్టర్ కాన్సెప్ట్. ఓకే, ఇదంతా యూనిట్ వెక్టర్ కాన్సెప్ట్ ఇదంతా. సో ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ అడుగుతారు, డైరెక్ట్ వెక్టర్ ఇచ్చి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనకి ఏదైనా వెక్టర్ ఇచ్చిండు, సే సపోజ్ ఒక వెక్టర్ ఇచ్చిండు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, సో ఏ వెక్టర్ ఈక్వల్స్ టు 3i మైనస్ 4j ప్లస్ 5k. సో మనకి ఎలా ఇచ్చినా మనకి సంబంధం లేదు. సో ఇక్కడ మనకి యూనిట్ వెక్టర్ అడిగిండు. సో యూనిట్ వెక్టర్ కావాలంటే ఫస్ట్ దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఓకే, సో దీన్ని యూనిట్ వెక్టర్ కనుక్కోమన్నాడు. సో యూనిట్ వెక్టర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఐ కోషంట్ ఎంత ఉంది? 3 స్క్వేర్ ప్లస్ జే కోషంట్ ఎంత? మైనస్ 4 స్క్వేర్. జే కోషంట్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ కే కోషంట్ ఎంత? 5 స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. 9 ప్లస్ 16 ప్లస్ 25 ఎంత నాన్న? 9 ప్లస్ 16 ప్లస్ 25 ఫాస్ట్గా. 9 ప్లస్ 16 ప్లస్ 25 ఎంత? చెప్పినాను ఎంత?
చెప్పండి అన్న. 14 మెంబర్స్ ఉన్నారు. 19 + 16 + 25 ఫాస్ట్. ఎంత నాన్న? 9 + 16 + 25 ఎంత? రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్‌గా. 50. 50. సో రూట్ 50. సో ఇక్కడ నుంచి మనకు ఏ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చిన తర్వాత మనకి ఏంటి, ఏ క్యాప్ యూనిట్ వెక్టర్ కావాలి. సో ఏ క్యాప్ ఈక్వల్స్ టు ఏ వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్. సో ఇక్కడ మనకి ఏ వెక్టర్ అంటే ఏంటి, 3i మైనస్ 4j ప్లస్ 5k అండర్ రూట్ డివైడెడ్ బై రూట్ 50. సో దీన్ని మనం ఇలా డైరెక్ట్ రాయొద్దునన్నాం. మనకు సింప్లిఫికేషన్ ఇక్కడ పాసిబుల్ కాదు కాబట్టి వదిలేసేయండి. 3/√50 3/√50 i మైనస్ 4/√50 3/√50 j ప్లస్ 5/√50 k. సో దీన్ని మనం యూనిట్ వెక్టర్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది యూనిట్ వెక్టర్. ఓకే, ఇది యూనిట్ వెక్టర్ నాన్న. ఓకే, తర్వాత నెక్స్ట్ వెక్టార్స్ ఏంటి. సో దాంట్లో మీకు రిలేటెడ్ టాపిక్స్ కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీకు దాంట్లో డైరెక్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఏదో ఒక టాపిక్ టచ్ అవుతుంది. వెక్టార్స్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే కో ఇనిషియల్ వెక్టార్. ఇనిషియల్ వెక్టార్. సో అంటే కో ఇనిషియల్ వెక్టార్ అంటే ఏంటన్నా, ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉంటుంది, సేమ్ ఓరిజిన్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక వెక్టార్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఏ క్యాప్, బి క్యాప్, బి బార్, సి బార్, డి బార్. కొద్దిగా క్లియర్ లేదు. సో మనకు వీటన్నిటికి ఏంటి, ఈ వెక్టార్స్ అన్నిటికి ఏంటి, ఓరిజిన్ ఒకటే ఉంది. సో ఒకటి దీన్ని కో ఇనిషియల్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కోలీనియర్ వెక్టార్స్. కోలీనియర్ వెక్టార్స్. సో కోలీనియర్ వెక్టార్స్ అంటే ఏంటన్నాను, ఎవరికైనా ఐడియా ఉందా? కోలీనియర్ సో అంటే ఏంటంటే ఒక 2 వెక్టార్స్ ఉన్నాయి. 2 వెక్టార్స్ అనేవి ప్యారలల్ ఉంటాయి. ఉంటే దాన్ని మనం కోలీనియర్ వెక్టార్స్ అని చెప్పేసి అంటాం. ఒక వెక్టార్ ఉంది ఏ వెక్టార్, సో ఇంకొక వెక్టార్ ఉంది బి వెక్టార్. ఓకే, సో ఈ రెండు ఏమవుతాయి, కోలీనియర్ వెక్టార్స్ అవుతాయి. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్స్ మనకు సంబంధం లేదు నాను. మనకు కోఇనిషియల్ వెక్టార్ అంటే రివర్స్ కూడా ఉండొచ్చు. కోలీనియర్ వెక్టార్ అంటే రివర్స్ కూడా ఉండొచ్చు. డైరెక్షన్ తోటి మనకు సంబంధం లేదు, బట్ ఏంటంటే రెండు ప్యారలల్ గా ఉండాలి. సో ప్యారలల్ గా ఉంటే దాన్ని మనం కోలీనియర్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. కోలీనియర్ వెక్టార్. ఓకే, నెక్స్ట్ ఈక్వల్ వెక్టార్స్. సో ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా మ్యాగ్నిట్యూడ్స్ లో. సో దాన్ని ఎలిమినేట్ చేసేది ఈక్వల్ వెక్టార్స్. సో ఈక్వల్ వెక్టార్స్ లో ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ రెండు సేమ్ ఉంటాయి. magnitude and
డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్. మస్ట్ బి ఈక్వల్ ఉండాలి, కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటేనే వాటిని మనం ఈక్వల్ వెక్టార్స్ అని చెప్పేసి అంటాం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక వెక్టార్ ఉంది, ఏ వెక్టార్, ఓకే, నెక్స్ట్ బి వెక్టార్. సో ఇక్కడ ఈ రెండింటి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఈక్వల్ ఉన్నాయి, రెండే ఈక్వల్ ఉన్నాయి. సేమ్ ఆర్ ఈక్వల్, రెండు అన్నా ఒకటే కానీ. సో మనకి ఇక్కడ ఈ రెండు వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఈక్వల్ ఉన్నాయి. సో ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వీటిని ఈక్వల్ వెక్టార్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, వీటిని ఈక్వల్ వెక్టార్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఇది లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే నెగటివ్ వెక్టార్. సో నెగటివ్ వెక్టార్ అంటే ఏంటన్నా, ఏ వెక్టార్ అయితే దాని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందో, మ్యాగ్నిట్యూడ్ సేమే ఉంటుంది. అంటే మీకు ఏంటంటే ఇప్పుడు ఒక వెక్టార్ ఉంది, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ గా ఉంటే దాన్ని మనం నెగిటివ్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇది ఏ వెక్టార్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ ఆపోజిట్ ఉండాలి. ఓకే, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి నాన్న, డైరెక్షన్ ఆపోజిట్ ఉండాలి. సో అప్పుడు దాన్ని మనం ఈక్వల్ నెగిటివ్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి వెక్టార్. సో దీన్ని మనం నెగిటివ్ వెక్టార్ అని చెప్పేసి అంటాం. ఓకే, పొజిషనల్ వెక్టార్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ నుంచి మనకు వెక్టార్ అడిషన్స్, వెక్టార్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి వస్తాయి. ఓకే, సో మనం వెక్టార్స్ని ఎలా యాడ్ చేయాలి, సో వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. వెక్టార్ అడిషన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ఏం చేస్తాం అనుకుంటున్నాను అంటే, నేను ఈ సెషన్ని ఇక్కడికే క్లోజ్ చేస్తాను కంప్లీట్గా. రేపు 4కి స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఫ్రెష్గా. ఓకేనా, రేపు వెక్టార్ అడిషన్ అవన్నీ కంప్లీట్ చేసేస్తాను రేపు.